ఒకప్పుడు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అనేది ఈ రోజు మనం చూసే లగ్జరీ బంగ్లాలు, బిజీ రోడ్లు, ట్రాఫిక్తో నిండిన ప్రాంతం కాదు. అప్పట్లో అది రాతి బండలతో, పొదలతో, పాములతో నిండిన వెలివీధి మాత్రమే. రోడ్లే లేని ఆ ప్రాంతంలో తెలుగు సినీ పరిశ్రమకు ఒక శాశ్వత స్థావరాన్ని నిర్మించాలని కలలు కన్నా లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. 1975 ఆగస్టు 13న ఆ వెలివీధిలోనే అన్నపూర్ణ స్టూడియోస్ పునాది రాయి వేశారు. తెలుగు సినిమా తన నేలపైనే హైదరాబాద్లోనే బలంగా నిలవాలని ఆయనకు ఉన్న నమ్మకం ఈ ప్రాజెక్ట్కి ప్రేరణ. ఈ పునాది రాయి వేసిన క్షణం నుంచే జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, కృష్ణానగర్ లాంటి ప్రాంతాల పుట్టుక ప్రారంభమైంది. హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదే బిగినింగ్ అయింది. 1976 జనవరి 14న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి చేత అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రారంభమైంది. చిన్న స్థాయిలో మొదలైన ఈ స్టూడియో కాలక్రమేణా భారీగా విస్తరించింది. ఈ రోజు ఇక్కడ అనేక షూటింగ్ ఫ్లోర్స్, అవుట్డోర్ సెట్స్, ప్రపంచ స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాలు కూడా ఉన్నాయి. కొత్త టాలెంట్ కి అవకాశాలు కల్పించేందుకు ఇక్కడ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్థాపించబడింది. యాక్టింగ్ నుంచి డైరెక్షన్ వరకు, సినిమాటోగ్రఫీ నుంచి ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వరకు సినీ రంగానికి అవసరమైన ప్రతి విభాగాన్ని ఇక్కడ బోధిస్తున్నారు. ఈ రోజు పునాది రాయి వేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్ పూర్తి స్థాయి షూటింగ్లు, ప్రొడక్షన్లతో బిజీగా నడుస్తోంది. ఒకప్పుడు పాదం పెట్టడానికి కూడా భయపడే స్థలంలో ఇప్పుడు భారతీయ సినీ రంగంలో అత్యంత గౌరవనీయమైన సృజనాత్మక స్థలంగా నిలిచింది.